చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ చేతులు పెట్టండి దీని మీద. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతమైనటువంటి రాజానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మొదటి కోడికనైనా మీరు ఘనముగా మీరు జరిగిస్తున్న ఈ మహాసభలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకమైనటువంటి కొన్నైనా యాదుగు తండ్రి తండాలుగా ఈ సన్నిధానానికి తోడుకురావడానికి కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ మొదటి కోడికన ప్రభువా అయాదుగు తండ్రి మరి నీకు అప్పగిస్తున్నాం. నీ మహిమాత్మగా అయాదుగు తండ్రి మరి యొక్క డెడికేషన్ అనేటటువంటి దాన్ని తండ్రి జరిగిస్తూ ఉండగా అయాదుగు తండ్రి ఆకాశం తెరవబడి మీ అగ్ని నా మధ్యలోకి దూచమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆలోచించుకుంటూ మీరే క్రమముగా మర్యాదగా మీ మహిమాత్మకు నా తండ్రి కొడుకును మీరు జరిగించుకుంటూ కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కార్య ఆరంభం నుంచి కార్య ముగింపు వరకు అయినా వాతావరణాన్ని అనుకూలపరచుకొని ఈ కార్యాలు మీ నాన్న మహిమాత్మక నా తండ్రి కార్యాలు జరిగించుకోవడానికి సాధ్యమని కూడా ప్రార్థన చేస్తుంది. క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిజర్ 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 నేను మనం డెడికేషన్ చేస్తుండగా అందరం కూడా సపోర్ట్ కొడుతూ ఈ కార్యక్రమాలకు మనం ముందుకు వెళదామండి. అందరము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో ఈ సభను దేవునికి అప్పగిస్తున్నాం. అందరూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామలు. ఎందుకంటే పావురము దేవునికి చిహ్నంగా ఉంది కాబట్టి పావురము పరిశుద్ధపరచబడినటువంటి కనుక యేసు ప్రభువారు దేవుని కుమారుడని గుర్తు కొరకు కూడా ఆయన కుడిపార్శ్వన ఎగిరి కూర్చున్నటువంటిది పావురము కనుక ఇది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామలు. పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము మన సభల మీద, మన గ్రామం మీద, వచ్చినటువంటి బిడ్డలందరి మీద కూడా ఉండాలని ఈ పరిశుద్ధాత్మని యొక్క పావురాన్ని పరిశుద్ధాత్మ నామమున ఎగరవేస్తుంది.